ప్రియుల దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. అందరూ బాగున్నారా? యూట్యూబ్లోను స్టేటస్లోను వీక్షిస్తున్నటువంటి వారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మాకు ఆ మనిషిని మీకు పరిచయం చేయడానికి వచ్చాను. ఎవరు మనిషి అనుకుంటున్నారా? ఆయన పేరు బదులు మనిషి. ఆయన ఎవరు అంటే ఆయన పేరు బదులు మనిషి ఏంటి అని అనుకుంటున్నారా? అయితే ఆయన మన పాపముల కొరకు మనకు రావాల్సిన శిక్షను, మనకు రావాల్సినటువంటి ఆ యొక్క ప్రతిఫలాన్ని దేవుడు తన మీద వేసుకొని తాను మనకు రావాల్సిన శిక్షను తను మనకి బదులుగా కలువరి సిలువలో ఆయన శిక్షను భరించిన వాడిగా ఉన్నాడు. ప్రియులరా, మరి బదులు అంటే ఏంటి? మనం అనేక సమయాలలో బదులు తీసుకుంటూ ఉంటాం. ఆయా సమయాలలో వస్తువులు, బంగారము, డబ్బు బదులు తీసుకుంటాం. తిరిగి మరలా మన పని అయిన తర్వాత ఇచ్చేస్తూ ఉంటాం. అయితే ప్రియులరా, ఈ యేసుక్రీస్తు ప్రభువారు బదులు పెట్టినటువంటి ప్రాణానికి బదులుగా మనమేమి చెల్లించగలం? మనమేమి ఇవ్వగలం ఆయనకి? ప్రియులరా, నీకోసం నా కొరకు ఎవరైనా ప్రాణాన్ని బలిచ్చేవారు ఉన్నారా? ఏదైనా బదులిస్తారు. ప్రాణాన్ని బదులిచ్చేవారు ఉన్నారా అంటే లేరు. కనుక ప్రియులరా, ఈ రోజున యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు నా కొరకు ఆ కలువరి సిలువలో ప్రాణాన్ని పెట్టి నీకు నాకు రావాల్సిన శిక్షను ఆయన పొందుకొని ఉన్నారని విషయాన్ని తెలియచేయటానికే ఆయన బదులు మనిషి అని చెప్తున్నాను. ప్రియులరా, కనుక ఆయన యొక్క త్యాగాన్ని బట్టి, సిలువ త్యాగాన్ని బట్టి, ఆయన చింతిన రక్తాన్ని బట్టి మనకి రక్షణ, విమోచన కలుగుతూ ఉంటుందని విషయాన్ని తెలియచేస్తుంటున్నాను. ప్రియులరా, మన కొరకు ఎవరైనా ఏదైనా అడిగితే ఇస్తారు, కానీ ప్రాణాన్ని ఇస్తారా? నీ ప్రాణానికి నా ప్రాణము అడ్డు అంటారు, కానీ సమయం వచ్చేసరికి కనిపించరు. కానీ ప్రియులరా, దేవుడు మన కొరకు తన ప్రాణాన్ని బదులిచ్చాడు అనే విషయాన్ని తెలుసుకోవాలని తెలియచేస్తూ ఉంటున్నాను. కనుక ఆయన బదులు మనిషి ఎలా అయ్యాడు అని అంటే, మనకు రావాల్సినటువంటి ఆ శిలువ శిక్ష పొందాల్సినటువంటి దానికి బదులుగా ఆయన కలువరి సిలువలో తన ప్రాణాన్ని పెట్టి బదులు మనిషి అయ్యాడు. కనుక ప్రియులరా, ఈరోజు ఆ యేసుక్రీస్తు ప్రభుని నీ రక్షకుడిగా అంగీకరిస్తున్నట్లయితే దేవుడి నిన్ను దీవించి తన రాజ్యంలో జ్ఞాపకం చేసుకుంటాడు. ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని తెలుసుకోవాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ వీడియోను ముగిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మను దీవించునుగాక. ఆమేన్.